నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము, అతడే మాకు దేవుడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1-2 వచనములు మరియు 15వ వచనము నుండి 18వ వచనం వరకు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1-2 వచనములు మరియు 15వ వచనము నుండి 18వ వచనం వరకు. యెహోషువ ఇజ్రాయేలు గోత్రములన్నిటినీ షేకెము వద్ద సమావేశపరచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు యావే సమక్షమున ప్రోగైరి. యెహోషువ వారితో ఇట్లనెను: యావే పలుకులివి. పూర్వము అబ్రహాము, నాహోరు, వారి తండ్రియగు తేరా యూఫ్రటీసు నదికి ఆవల నివసించుచు అన్యదైవమును కొలిచిరి. కాని మీరు యావేను పూజింపనెలనిచో మరి ఎవరిని పూజింపగోరిదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీసు నదికి ఆవలి కొలిచిన దేవతలనా? మీరిప్పుడు వసించున్న దేశమునకు అధిపతులు అమోరియలు పూజించు దైవమును కొలువుడు. నేను నా కుటుంబం మాత్రము యావేను ఆరాధింతుము. ఆ మాటలు విని ఇజ్రాయేలీయులు, ఎంత మాట! మేము యావేను విడినాడి అన్యదైవములను కొలుతుమా? మమ్ము మా పితరులను దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఈవల కొని వచ్చినది యావే కాదా? మా కొరకై అద్భుత కార్యములు చేసినది అతడు కాడా? మేము నడిచిన త్రోవలందు, మేము ప్రయాణం చేసిన వివిధ జాతుల మండములందు మమ్ము కాపాడినది అతడు కాడా? పైగా ప్రభువు ఆ జాతులన్నిటినీ, ఈ దేశమును ఏలుస్తున్న అమోరీలను కూడా మా ఎదుటి నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండును, సత్యమైన మార్గములో నడుపుచుండును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 60 నుండి 69వ వచనం వరకు. యేసు శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు
ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొనుగుచున్నారు అని గ్రహించి యేసు, ఇది మీకు యావగింపుగా ఉన్నదా? అట్లయినా మనిషి కుమారుడు తాను పూర్వము ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందరు? జీవమును ఇచ్చున్నది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ మీలో విశ్వసింపని వారు కొందరున్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించననే తప్ప ఎవడును నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగా, సీమోను పేతురు, ప్రభూ, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడువు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. మనిషి నిత్య విద్యార్థి అంటారు. మనిషి నిత్య విద్యార్థి అనగా ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి సందర్భములో వీలైన ప్రతిసారి కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి, క్రొత్తది అలవాటు చేసుకోవాలి, క్రొత్తవి అనుభవించాలి అనే ఆశ మనిషిలో ఉంటుంది. కావుననే మనిషి నిత్య విద్యార్థి అంటారు. క్రొత్తవి తెలుసుకోవటానికి, క్రొత్త పద్ధతులు అవలంబించటానికి ఎప్పుడు కూడా సంసిద్ధముగా ఉంటారు. ఆహార అలవాట్ల దగ్గర నుండి ఆహార్యము వరకు, అలంకారం వరకు, భాషలో, వ్యాపారములో, వ్యవహారములో, ఇంటి నిర్మాణములో, వంట వండటములో, వడ్డించటములో, పంటలు పండించటములో, అన్నింటిలో కూడా క్రొత్త క్రొత్త పద్ధతులను అవలంబిస్తూ ఉన్నారు. ఈరోజు ఉన్నది రేపు ఉండటం లేదు, రేపు ఉన్నది మరునాటికి ఉండటం లేదు. మార్కెటింగ్లో కానీ, అడ్వర్టైజ్మెంట్లో కానివ్వండి, సేల్స్లో కానివ్వండి, ఇక సైన్స్లోనైతే విపరీతమైనటువంటి ఆవిష్కరణలు, పాత పద్ధతులు, మోసపోయినటువంటి విధానములు పాటించటం లేదు. క్రొత్తవి కావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. క్రొత్తవి కావాలి, అనుభవించాలి, నేను ఆవిష్కరించాలి, ఆచరించాలి, తెలుసుకోవాలనే తపన ప్రతి మనిషిలో ఉంటుంది. ఒకటి మనం నేర్చుకుంటాం, రెండవది ఆటోమేటిక్గా మన మీద ప్రభావితము చేస్తుంది, అలవాటు చొప్పులను అది చేస్తుంది. ఉదాహరణకు ఇక్కడ నుండి ఒక విద్యార్థి, ఈ ఊరి నుండి ఒక విద్యార్థి వైజాగ్ వెళ్ళాడు అనుకోండి, హైదరాబాద్ వెళ్ళారనుకోండి, ఒక 6 నెలల తర్వాత అలాగే తిరిగి వస్తాడా? లేదు. అక్కడ వ్యవహారాలు, అక్కడ భాష, అక్కడ యాస, అక్కడ స్టైలు మొత్తం తీసుకొని వస్తాడు. పోయినప్పుడు మంచి ప్యాంటే, తిరిగి వచ్చే సమయానికి చినుగుంటుంది, మధ్య మధ్యలో చినుగుంటుంది. ఎందుకని నువ్వు అడగకూడదు, ఇంకంతే, అదొక ఫ్యాషన్ అంతే. పోయినప్పుడు బాగానే ఉన్నాడు, అందరినీ బాబాయ్ బాబాయ్ అన్నాడు, రాగానే అందరిని బ్రో బ్రో అంటాడు. మారిపోయింది, వ్యవహారం మారిపోయింది. ఆ తెలుగు కూడా ఆ యాస మారిపోయింది, కొంచెం స్టైలిష్గా మాట్లాడతాడు. ఎందుకనా తను ఉన్న పరిస్థితుల్లో, తను కాలం గడుపుతున్నటువంటి, నేర్చుకుంటున్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావము తెలియకుండానే మన మీద పడుతుంది, అతని మీద కూడా పడుద్ది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి ప్రభావానికి గురవుతున్నారు ఇజ్రాయేలు ప్రజలు. వీరికి క్రొత్తది కావాలి, ఎప్పుడు అదే పాత పద్ధతిలో ఉండటం ఇష్టం లేదు, క్రొత్తది కావాలి. మొదటిగా దేని మీద పడ్డారు? ఆహారం మీద పడ్డారు.
మాకు క్రొత్తది కావాలి. ఎప్పుడు ఈ పాడు మన్నైనా, ఎప్పుడు అది కురవటం, మేము బయటికి వెళ్ళటం, తీసుకుని రావటం, వండుకోవటం, తినటం ఇదేనా? ప్రతిరోజు ఇదేనా? ప్రైజ్ ద లార్డ్. క్రొత్తది కావాలి. నాలుక క్రొత్తది కోరుకుంటుంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. మేము ఐగుప్తులో ఉండగా, ఒకప్పుడేమో ఇంకొక చోట ఏముంటుంది, మాంసబండారం దగ్గర కూర్చొని రొట్టె వీర్చుకొని ఆ యొక్క రసంలో ముంచుకొని తినేవారమని చెప్తారు. కానీ క్రొత్తగా ఉంటుందని ఈ వచనం తీసుకున్నాం. సంఖ్యాకాండం 11:5లో ఇంకొకసారి చదవమ్మా. మేము ఐగుప్తులో ఉండగా అక్కడ చేపలు విరివిగా లభించేవి, అచ్చట కడుపార తినిన దోసకాయలు, పుచ్చకాయలు, కందములు, ఉల్లి, వెల్లుల్లి ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నవి. ఈ ఎడారిలో ఏమీ దొరకక తల్లడిల్లిపోవచ్చున్నాము. ముందు ఆహారం దగ్గర క్రొత్తవి కావాలి. మీరు రోజు పప్పే వండుతుంటే మీ భర్త రోజు మెచ్చుకుంటాడా? అమ్మ భలే వండుతున్నమ్మ, రోజు పప్పేనమ్మా, నీకు స్తోత్రాలు అని చెప్తాడా? ఒకరోజు తింటాడు, లేకపోతే ఆ సాయంత్రం కూడా తింటాడు. ఇక నీకు బాగా లేదనో ఏదో తప్పదనో మరొక నాడు తింటాడు. మళ్ళీ ఇంకా పప్పు చేసావంటే నీకు తెప్పలు తప్పవు. ప్రైజ్ ద లార్డ్. కొత్తది కావాలి. ఒకే రోజు అదేనా? కాదు కదా. వీళ్ళ పద్ధతి కూడా అలాగే ఉంది. రోజు మన్నైనా. అప్పుడైతే చేపలు దొరికాయి, పుచ్చకాయలు, దోసకాయలు, కందలు, ఉల్లి, వెల్లుల్లి రకరకాలు ఉన్నాయి. క్రొత్తది కావాలి. నాలుక కొత్త రుచిని కోరుకుంటుంది. వీళ్ళు ఆహారం దగ్గర ఆగిపోయారంటే లేదు, ఆరాధన దగ్గర కూడా వస్తున్నారు. ఆరాధనలో కూడా మార్పులు కోరుకుంటున్నారు. 32వ అధ్యాయము నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనం చదవండి. లెమ్ము మమ్ము నడిపించుటకు, అండర్లైన్ చేసుకోవాలి, క్రొత్త దేవరను చేయము. ఇప్పుడు దాకా పాత వాళ్ళు ఉన్నారు, పాత దేవుడు ఆయన ఇప్పుడు కనిపించటం లేదు. నడిపించే నాయకుడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మాకు ఇప్పుడు క్రొత్త నడిపింపు కావాలి, క్రొత్త దేవుడు కావాలి, క్రొత్త దేవర కావాలి. చూసారా? అది మోషే దగ్గర ఉంటే వీళ్ళు గంతులు వేయలేరు, కేకలు వేయలేరు, మ్యూజిక్ ఉండదు, ఆయన స్తుతి గీతాలు వేరుగా ఉంటాయి. నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనంలో ఎప్పుడైతే సముద్రం దాటారో ప్రశాంతమైన స్తుతి గీతం పాడుతాడు ఆయన. కానీ వీళ్ళకి క్రొత్తది కావాలి, నడిపించేవాడు కావాలి, ఆరాధనలో మార్పులు కావాలి. అదే అధ్యాయంలో ఒకసారి చదవండి. 32వ అధ్యాయము 17వ వచనం. కేకలు వేయుట విని మోషేతో, మన శిబిరము నుండి ఏదో యుద్ధనాదము, అంతకుముందు లేదు ఈ ఆరాధన, యుద్ధనాదము కాదది. ఆ దేవర ముందు వీళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, జేజే నాదాలు చేస్తూ ఉన్నారు, ఒక కుమ్మడిగా ఎగురుతూ ఉన్నారు, కేకలు పెడుతూ ఉన్నారు. అంతకుముందు ఆరాధన ఇలా ఉండేది కాదు. ప్రశాంతంగా కూర్చోవాలి, ఒక స్తుతి గీతం పాడుకోవాలి, పరలోక జపం చెప్పుకోవాలి, వెళ్ళిపోవాలి. ఆ పద్ధతిలో ఉండేది. ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కదా. ముందు కేకలు, ఆ తర్వాత 19వ అధ్యాయం వచనం చదువు. ఆ తర్వాత 32వ అధ్యాయం 19వ వచనం. మోషే శిబిరమును సమీపించి దాని చుట్టూ నాట్యమాడు ప్రజలను. ప్రైజ్ ది లార్డ్. సముద్రం దాటిన తర్వాత నాట్యం ఆడారా? పాస్కాను జరుపుతున్నటువంటి ఆ సందర్భంలో నాట్యం ఆడారా? ఎడారులో మన్నా కురిచినప్పుడు నాట్యం ఆడారా? రాతి నుంచి నీరు వచ్చినప్పుడు నాట్యం ఆడారా? అనేక సార్లు మా దేవుడు గొప్పవాడు గొప్పవాడని పాటలు పాడారు, కానీ నాట్యం ఎక్కడదండి? క్రొత్తది కావాలి. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆహారం మార్చారు, కావాలనుకుంటున్నారు. రెండవది ఆరాధన మారాలి, క్రొత్తది కావాలి, క్రొత్త దేవుడు కావాలి, క్రొత్త పద్ధతులు కావాలి. అదే కోవకు చెందుతాము మనము కూడా. మనము కూడా అదే కోవకి క్రొత్తది కావాలి. పూజా విధానం మారాలి, పూజలు చేసే సమయం మారాలి, ఆరాధన మారాలి. అదేమంటే ఏమంటారు, స్వామి వాళ్ళ దగ్గర ఆరాధన బాగుంటుంది స్వామి. ఎందుకు పరిగెడుతున్నావు నువ్వు? ఎందుకు వెళ్తున్నావు? అక్కడేదో ఉంటుందని క్రొత్తది కావాలి నీకు. ఇక్కడ కూర్చోబెట్టి మధ్య మధ్యలో మోకాలు లేపించి మరలా లేపి ఈ పూజ విధానం అనేది నీకు మోస పద్ధతిలో వెళ్ళిపోతుంది. పాత పద్ధతి కదా, నచ్చదు. ఇప్పుడు క్రొత్త పద్ధతి. వెళ్ళగానే ఏసీ రావాలి, వెళ్ళగానే కుర్చీలు వేయాలి, నువ్వు చేసేది ఏముండదు, ప్రశాంతంగా చూడాలి. వాళ్ళే పాటలు పాడతారు, వాళ్ళే గంతులు వేస్తారు, అప్పుడప్పుడు లేపి నీ చేత కూడా చప్పట్లు కొట్టిస్తారు, గంతులు డ్యాన్సులు. అదేమంటే ఆరాధన బాగుంటుంది స్వామి. క్రొత్తది కావాలి ఈ పద్ధతులు. ఒకప్పుడు చెప్తున్న పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఒకప్పుడు ఆర్స్యం చర్చి మీద ఇతర పాటలు పాడటం పెట్టటం నిషేధం. ఒకప్పుడు వాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు కాదు, ఇటు వాళ్ళు పోయేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడేమైపోతుంది, ఏ క్రొత్త పాట వస్తే అది నేర్చుకుంటున్నాం. అది మనదా వాళ్ళదా వేరే వాళ్ళదా అనవసరం, క్రొత్తది కావాలి, అట్రాక్టింగ్ ఉన్నటువంటి పాట కావాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పటికి ఇప్పటికీ కాలం ఏమీ మారలేదు, మనసులేమీ మారలేదు. అదే క్రొత్తదనం కోరుకోవటం అన్నింటా, చివరికి దేవుని దగ్గర కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవి తట్టుకోలేక, ప్రతిసారి ప్రార్థనా విధం మార్చలేక, ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన జరిపిస్తూ ఉంటే, ఎలా పడితే అలా ఆరాధన చేస్తూ ఉంటే తట్టుకోలేక దేవుడు అంటున్నారు, మీరు ఆరాధన ఎలా చేయాలో చెప్తా, పూజలు ఎలా సమర్పించాలో చెప్తా, ఎవరెవరిని పాటించకూడదో చెప్తా, పద్ధతులు ఉండాలి, కట్టుబాట్లు ఉండాలని ప్రవేశపెడతాడు. ఒకసారి చదవండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 12వ వచనం నుండి. మీరు ప్రభువును ఏమా అండర్లైన్ చేసుకోవాలి. మీలో కొందరు దుర్మార్గులు క్రొత్త దైవములను పూజించుటకు తమ నగరవాసులలో తమ గ్రామాలలో మబ్బి పెట్టిరని ప్రైజ్ ది లార్డ్ వార్తలంటా వినిపించవచ్చు. మీరు ఊరూరు మారుతున్నారు. బెంగళూరు పోయిన అబ్బాయి మంచిగా భాషలో మార్పు వస్తుంది కదా, హైదరాబాద్ పోతే నడక మారుతుందే, వైజాగ్ దాకా వెళ్తే నీ యాస మారుతుందే. అలాగునే మీరు ఐగుప్తు నుండి కానా వరకు కూడా 40 సంవత్సరాల ప్రయాణం ఇది. ఈ 40 సంవత్సరాల్లో కొన్ని గ్రామాలలో పట్టణాలలో కొన్ని సంవత్సరాల పాటు ఉంటారు. అప్పుడు అనుకోకుండానే మీరు కొన్ని అలవాటు చేసుకుంటారు. ఈ అలవాట్లు ఏమంటున్నారు, ఏ పట్టణంలో అయితే మీరు వెళ్తారో అక్కడ ఉన్న క్రొత్త దేవులను అనుసరించాలి, పూజించాలని మీలో కొందరు మభ్య పెడతారు. ఈ ప్రమాదం ఉంది. కాబట్టి ఇక మీదట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. ఆరాధన విధానం ఎలా ఉంటుందో చెప్తా. ఒకసారి చదవండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 8వ వచనము. మీలో ప్రతివాడును తనకి ఇష్టం వచ్చినట్లు ప్రభువుని ఆరాధించకూడదు. ఎవరు పడితే వారు ఎలా పడితే అలా ఆరాధించకూడదు. దేవుడే ఇస్తున్నటువంటి వాక్యాలు ఇవన్నీ, మోషే ద్వారా లిఖించబడిన వాక్యాలు ఇవన్నీ. ఏమని, మీలో వారు కొందరు ఉన్నారు ప్రభువుని ఆరాధించటంలో మార్పులు కోరుకుంటున్నారు. అలాంటివి జరగకూడదు. ఏ విధంగా అయితే ఉండాలో అలాగే ఉండాలి. నేను చెప్పిన రీతిలో లెవియాకాండంలో నేను ఏ విధంగా అయితే చెప్పానో, బలి ఎలా ఉండాలో, వస్త్రాలు ఎలా ఉండాలో, ఎంత దూరంలో కట్టాలో, ఏ బలి ఎలా సమర్పించాలో, ఆ బలి వస్తువు కూడా ఎలా ఉండాలో, ఎవరెవరు సమర్పించాలి, ఏ పండుగకు ఏమి సమర్పించాలో నేను ఎలా చెప్పానో అలాగే ఉండాలి. ఆరాధనలో మార్పులు చేయకూడదు.
ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. మీరు మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి జాతుల దైవములను పూజింపరాదు. 16వ అధ్యాయం 21వ వచనం. మీ దేవుడైన యావేకు మీరు కట్టు బలిపీఠము చెంత ఆ వేరే దేవతకు స్తంభమును నాటరాదు. ఏ బలిపీఠం అయితే మీరు ఏర్పాటు చేస్తారో అక్కడ వేరే దేవతలు, వేరే వారికి సంబంధించినటువంటి ఏది ఉండకూడదు. చివరికి రాతి స్తంభము కూడా అక్కడ ఉండటానికి వీలు లేదు. బలిపీఠం చుట్టూ వేరేది పరాయిది ఒక్కటి కూడా ఉండకూడదని దేవుడు కోరుకుంటుంటే, పండుగ సందర్భాలలో మన తేరు ప్రదక్షిణలు చూడాలి. ప్రతి గ్రామంలో ఉంది ఈ తంతు. వెనక దేవుడు, ముందు డీజే, మధ్యలో గంతులు వేసేవాళ్ళు. ఏ పాటలు పెడతాం మనం? ఏ పాటలు పెడతాం? నామకార్థానికి ఒక పాట అంతే. దిష్టి తీసి ఒక పక్కన పడేసినట్లు 2-3 పాటలు మాత్రమే దేవుడి పాటలు. తర్వాత రకరకాలవన్నిటి విన్యాసాలు. ఆపమన్నావా? ఆగడాడు. ఆపమంటే ఎక్కడ గొడవ వచ్చిందని పెద్దలకు బాధ. ఎందుకు ఈ తలనొప్పి, కళ్ళు మూసుకుంటే చెవులు మూసుకుంటే ఒక రాత్రి గడిచిపోయింది కదా అని వాళ్ళ తత్వం. ఒక్క వస్తువును కూడా పెట్టొద్దంటుంటే దేవుడు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు దేవుని ముందు? ఎలా ఆటలాడుతావు? ఆనాడు ఆ బంగారు దూడ దగ్గర ఎగిరినట్లు ఇప్పుడు కూడా ఎగిరి వాళ్ళు ఉన్నారు. దైవం ముందే ఆరాధన చేస్తున్నామే. ఇది ఒక ప్రదక్షిణ. నా భక్తిని, నా విశ్వాసాన్ని 10 మందికి చాటే సందర్భమని మర్చిపోతున్నా. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 30వ వచనం చదవండి. 12:30. ద్వితీయోపదేశ కాండం 12:30 చదవండి, పర్లేదు. మీరు వారి మతాచారములను అనుసరింపరాదు. అండర్లైన్ చేసుకోవాలి. అక్కడది ఇక్కడ కాపీ కొట్టుకొని మీరు ఇక్కడ ఆరాధన చేయటానికి వీల్లేదు. ఎంత గట్టిగా ఉన్నాడు దేవుడు చూడండి. వారి మతాచారములు వద్దు, వారి స్తంభాలు వద్దు, వారి రూపాలు వద్దు, వారి ఆరాధన క్రమం వద్దు. ఎంత గట్టిగా చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజంగా యావే దేవుడు గనక నిజముగా ఈరోజు ప్రత్యక్షమైతే ఎంతమంది క్రైస్తవులను ఏమి చేస్తారో మీరు ఆలోచించేయండి. మన ఆరాధన పద్ధతులు, మనం చూసే కోణం, మనం చదివే కోణము ఎలా ఉందో, ఆయన ఎలా శిక్షిస్తాడో ఒకసారి ఆలోచించేయండి. ఏ పద్ధతులు కూడా మీరు అవలంబించడానికి వీలు లేదు. దహన బలి గురించి కూడా మాట్లాడుతూ 12వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 13వ వచనం చదవండి. దహన బలులను మీ ఇష్టము వచ్చినట్లు, మీ ఇష్టం వచ్చిన చోట యందు అర్పింపరాదు. సహోదరి సహోదరులారా, మనిషి క్రొత్తదనాన్ని కోరుకుంటాడు. ఇది సహజం. ఆహారములో, వ్యవహారాలలో, లేకపోతే చదువుకునే వాటిల్లో క్రొత్తదనం అవసరమే, మంచిదే. కానీ ఆరాధనలో కాదు. దేవుడిని మార్చేంతగా కాదు, ఆరాధన మార్చేంతగా కాదు. క్రొత్తదనం అంటే నీ దేవుని చెయ్యి పట్టుకొని స్థిరకాలం నడిచేంత గట్టి పటిష్టమైన విశ్వాసం కావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చూశాడు కాబట్టి మోషే వీళ్ళు ఎలా మారిపోతూ ఉన్నారో, ఎలా ఆరాధన చేంజ్ చేస్తున్నారో, దేవుడు చేంజ్ అంటున్నారో, ఇవన్నీ చూసిన మోషే గారు చివరి క్షణంలో, అయ్యా నాకు ప్రమాణం చేయండి, మీరు గుడి మారని, మందిరాలు మార్చారని, దైవుని మార్చారని, ఆరాధన పద్ధతి మార్చుకోరని నాకు ప్రమాణం చేయండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఈ దినము నేను భూమి ఆకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను, జీవమును మరణమును, ఆశీస్సును శాపమును మీ ఎదుట ఉంచి తిని
కనుక జీవమునెన్నుకొని మీరును మీ సంతానమును బ్రతికి పొండు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చివర్లు అంటున్న మాట 40 దినాలు 40 సంవత్సరాలు నడిపించిన వ్యక్తి, అనుభవించిన వ్యక్తి, ఈ జనాలు ఏమి కోరుకుంటున్నారో, ఎలా ఉంటున్నారో అనుభవించిన వ్యక్తి చివరికి అంటున్నాడు, అయ్యా మీకు రెండే రెండు, జీవమా మరణమా, ఆశిష శాపమా, మీ ఇష్టం ఏదైనా కోరుకోండి. ప్రతిసారి బ్రతిమలాడటానికి, ప్రతిసారి మీ వెంట రావటానికి నా వయసు లేదు, నాకు సమయం లేదు, అంత శక్తి కూడా లేదు, ఇన్నాళ్ళు నేను అనుభవించా. దానిని యెహోషువ గారు ఏమన్నారు ఈనాడు మొదటి పట్టణములో, మీరు ఎవరిని కొలుస్తారో, ఎవరిని ఆరాధిస్తారో ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి, కానీ నేను నా కుటుంబం మాత్రము యావేనే పూజిస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మంచి నిర్ణయం చేయాలి. మరి ముఖ్యంగా కుటుంబ యజమానులు ఈ మాట చెప్పగలిగితే, నేను నా కుటుంబము యావేను మాత్రమే ఆరాధిస్తాము అని చెప్పగలిగితే ధన్యులే. చూస్తున్నాము కదా, ఒకరేమో ఒక మందిరానికి, ఒకరేమో ఒక గుడికి, ఒకరేమో ఒకే కుటుంబం, నలుగురుంటే ముగ్గురు 3 విధాలుగా పోతున్నారు. చెప్పగలడా ఒక యజమాని, కుటుంబ యజమాని, నేను నా కుటుంబము ఇదే గుడికి వస్తాం, ఇదే మందిరానికి వెళ్తాం అని ఏ యజమాని చెప్పగలుగుతున్నాడా? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనాడు యెహోషువ అన్నట్లు, యెహోషువ గట్టిగా సమాజం ముందు చెప్పినట్లు, ప్రతి కుటుంబం, ప్రతి క్రైస్తవ కుటుంబం, మరి ముఖ్యంగా యజమానులు చెప్పాలి, నేను నా బిడ్డలు నా కుటుంబం దేవుని పూజిస్తాం, ఈ దేవాలయానికి వస్తాం, ఎక్కడికి వెళ్ళాం, మేము ఆరాధన కోసం పరిగెత్తాం. ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు చేసిన తప్పు మేము చెయ్యము, ఇక్కడే ఉంటాము అని చెప్పగలగాలి. అదే సరైన నిర్ణయం. అందుకే చెప్తాను కదా, క్రొత్త దానం ఎక్కడైనా కోరుకోవచ్చు, కానీ ఆరాధనలో కాదు, దేవుడి దగ్గర కాదు. ఈ దేవుడు శాశ్వతుడు, నిన్న ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉంటాడు, రేపు కూడా అలాగే ఉంటాడు. స్వామి నాకు క్రొత్తగా కనిపించమంటే కనిపించడు, అలాగే ఉంటాడు దేవుడు. ఆ దేవుడు స్థిరకాలం అలాగే ఉండే దేవుడిని అలాగే ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా మనం ఒకే దేవుణ్ణి విశ్వసించి, ఒకే ఆరాధనలో, ఒకే పూజలో మనం పాల్గొంటూ ఉన్నాం. ఇది దేవుడికి ఆమోదయోగ్యముగా ఉండాలి అని, మన ఆరాధన మెచ్చాలని, మనకు ఆశీర్వాదం దయచేయాలని, అదేవిధంగా ప్రతి కుటుంబము కూడా మేము మా కుటుంబము దేవుని మాత్రమే ఆరాధిస్తామని విశ్వాసంతో ప్రకటించే భాగ్యం దయచేయమని ఆ దేవుని వేడుకుందాం. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక.